హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీజ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు సుభాష్ శర్మ గారు. మనకు తెలియని ఎన్నో ధర్మ సందేహాలు ఆయన అడిగి తెలుసుకుందాం. గురుగారు, గోమూత్రం పవిత్రం అని అంటారు, ఎందుకు గురుగారు? చాలా మంచి ప్రశ్నమ్మ, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గవామంగేతు తిష్టంతి భువనాని చతుర్దశ, యస్మాత్ తస్మాత్ శివం మేషాం అధశాంతిం ప్రయచ్చమే. ఇక్కడ ఆవు అనేటటువంటిది, మన గోవు అనేటటువంటిది సకల దేవతలు కొలువై ఉన్నటువంటి ఒక గొప్పనైనటువంటి తత్వం కలిగినటువంటిది గోవు అని అర్థము. మీరు గోవు అంటే ఆవు ఎప్పుడైనా పుట్టినటువంటిది కాదు, సృష్టించినటువంటిది గోవు అని అర్థము. మనకు క్షీరసాగర మథనం జరిగేటప్పుడు మనకు ఆ సముద్రం నుంచి ఎన్నో రకాలైనటువంటి ఔషధ భాండాగారాలు, అలాగే ఐరావతము, అలాగే అమృత భాండాగారముతో పాటు స్వచ్ఛమైనటువంటి గోవు కూడా ఉద్భవించింది. అంటే ఈ సృష్టిలో భగవంతుని యొక్క ప్రమేయం లేకుండా సృష్టించినటువంటిది ఆవు అని అర్థము. ఆ ఆవుకి ప్రత్యేకత ఏమిటి అంటే సమస్త దేవతలు ఇమిడీకృతమై ఉన్నటువంటిది. మనం ఒక ఆవుకి ప్రదక్షిణ చేస్తే ముక్కోటి దేవతలకు ప్రదక్షిణం చేసినటువంటి పుణ్యం కలుగుతుంది అని చెప్పి, అలాగే గోపురాణములోనూ గోవుని పూజించిన గో సేవ చేసుకున్న జీవితంలో ముక్కోటి దేవతల యొక్క సేవ ఒక కాలంలోనే చేసుకున్నటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. మామూలుగా ఒక 2-3 దేవాలయాలు తిరగాలంటేనే మనకు చాలా సమయం పడుతుంది. అలాంటిది 33 కోట్ల దేవతలను ఒకే టైంలో ఒకే సమయంలో ఆరాధించాలి అని అంటే అది గోవు ద్వారానే సాధ్యపడుతుంది, ఒక ఆవు ద్వారానే సాధ్యపడుతుంది. అందుకే మీరు ఆవు యొక్క చిత్రపటం చూసినప్పుడు, ఎప్పుడైనా దాని యొక్క ఫోటో చూసినప్పుడు గోవులో మీకు అనేక దేవతలు కనిపిస్తూ ఉంటారు. పాదాల నుంచి మొదలుకుంటే గనక తన యొక్క ఆవు యొక్క ముఖము వరకు అనేక దేవతలు కొలువై ఉంటారు. ముఖంలో బ్రహ్మ ఉంటాడు, అలాగే నాభిలో విష్ణు ఉంటూ ఉంటాడు, అలాగే వెనక భాగంలో లక్ష్మీదేవి ఉంటూ ఉంటుంది. ఇలా గోవుకి అనేక రకములైనటువంటి దేవతల యొక్క శక్తి ఇమిడీకృతమై ఉన్నటువంటిది కాబట్టి గోవు పవిత్రమైనటువంటిది. గోవు నుంచి వచ్చినటువంటి ఏదైతే ఆ యొక్క ఆవు పంచికం ఉంటుందో అది పరమ పవిత్రమైనటువంటిది. పూర్వకాలంలో పెద్దలు గోసేవ చాలా మట్టుకు చేసుకునేటటువంటి వారు. గోవుని ఇంట్లోనే అంటే ఇంట్లో ఒక మహాలక్ష్మిగా పెంచుకునేటటువంటి ఆచారాలు అప్పటిలో ఉండేటటువంటి, ఇప్పుడంటే పెంచట్లేదు కానీ అప్పట్లో ఆచారం ఉండేటటువంటిది. ఉదయము లేచిన వెంటనే ప్రతి ఒక్క పెద్దవాళ్ళు, అంటే మన తాతలు కానీ తండ్రులు కానీ మన యొక్క కాలపరిమితి గతంలోకి వెళితే వాళ్ళు తప్పకుండా ఉదయం లేచిన వెంటనే ఒక చెంచాడు అంటే తీర్థంలా గోమూత్రాన్ని తాగేటటువంటి పద్ధతులు అప్పట్లో ఉండేటటువంటి. అందుకే గోమూత్రంలో ఉన్నటువంటి శక్తి మీరు ఎన్ని రకాల ఫుడ్ తిన్నా అంత శక్తి రాదు. గోమూత్రం ఏం చేస్తుంది అంటే మన శరీరంలో ఉన్నటువంటి రోగాలను నయం చేసేటటువంటి శక్తి కలిగినటువంటిది. అలాగే గోమూత్రం అనేటటువంటిది ఎన్నో పుణ్యమైనటువంటి కార్యక్రమాలకు వాడతారు. ఇంట్లో ఏదైనా అశుభం జరిగితే గోమూత్రం చల్లండి అని చెప్తూ ఉంటాం. అంటే గోవు నుంచి వచ్చేటటువంటి, అంటే ఆ సకల దేవతల నుంచి వచ్చే అది తీర్థము అని అర్థం. గోమూత్రము కూడా అనకూడదు, తీర్థము అనాలి. గోతీర్థం అనేటటువంటిది ఎంత గొప్పనైనటువంటిది అని అంటే, మనం ఏ అశుభం జరిగినా గోమూత్రం చల్లడం ద్వారా అక్కడ శుభకార్యం అనేటటువంటిది మొదలవుతుంది. ఇంకోటి ఏంటంటే సమస్త దేవతల సముదాయం కలిగినటువంటిది గోవు కాబట్టి గోవుని మనం మాతృస్వరూపంగా పూజిస్తూ ఉంటాం. తల్లి తర్వాత తల్లి అంత గొప్పనైనటువంటి ప్రేమ కలిగినటువంటిది ఆవు. మనకు జీవితంలో చిన్నపిల్లలకు తల్లి పాలు ఇవ్వలేనటువంటి సమయంలో కూడా ఆవు పాలను పట్టించి బిడ్డను బ్రతికించేటటువంటి గొప్పనైనటువంటి శక్తి కలిగినటువంటిది గోవు. అలాగే బర్రెపాలు కూడా ఎవరికి కూడా పుట్టిన పిల్లవాళ్ళకి ఇవ్వరు, కానీ ఆవు తల్లి యొక్క పాలు సరిపోనప్పుడు ఆవు పాలను తాగించి బిడ్డను బ్రతికించేటటువంటి శక్తి కలిగినటువంటి గోవు నుంచి ప్రతిదీ కూడా. అలాగే గోవు మన హైందవ ధర్మంలో యజ్ఞయాగాదులకు ఉపయోగపడేట. ఆవు పాలు లేకపోతే ఆవు నెయ్యి ఉండదు, ఆవు పాలు లేకపోతే మనకు పెరుగు ఉండదు, ఆవు పాలు లేకపోతే మనకు యజ్ఞంలో వాడే హవిస్సులకు కారణమైనటువంటి ప్రధానమైనటువంటి నెయ్యి ఉండదు. మనం యజ్ఞానికి వాడేటటువంటిది ఏం నెయ్యి వాడతాం? ఆవు నెయ్యి వాడతాం. అది ఎక్కడి నుంచి సృష్టించబడుతుంది? గోవు నుంచే సృష్టించబడుతుంది. మనకు జీవితంలో మన యొక్క కాలక్రమంలో యజ్ఞయాగాదులు చేయకుండా, యజ్ఞయాగాదులు లేకుండా ఏ యుగము కూడా లేదు.
కాబట్టి గోవుని రక్షించడం ద్వారా, గో సంరక్షణ చేయడం ద్వారా మన ధర్మం ఉద్ధరించబడుతుంది. ధర్మం ఉద్ధరించబడాలి అని అంటే మనం ఏం చేయాలి? యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. యజ్ఞయాగాది క్రతువులు చేయాలంటే మనకు కావాల్సినటువంటిది ఏంటి? ఆవు నెయ్యి. ఆ ఆవు నెయ్యి కోసం గో సంరక్షణ చేస్తుండేవారు. అలాగే దాని యొక్క యజ్ఞయాగాదుల ద్వారా గోరక్షణ కూడా జరిగేటటువంటి అవకాశాలు అప్పటి కాలంలో ఉండేటట్టు. అలాగే మనం ఇంట్లో పుణ్యావాచనం చెయ్యాలి అని అనుకున్న, ఇల్లుని శుద్ధి చేయాలి అని అనుకున్న, మనకు గంగ కంటే పవిత్రమైనటువంటిది సృష్టిలో ఏదైనా ఉంది అనుకున్నా అది గోపంచితము, గోతీర్థము అని చెప్పుకోవచ్చు. అలాగే వెనక భాగంలో సాక్షాత్తు లక్ష్మీదేవి, అంటే ఆవు యొక్క వెనక తోక భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని శాస్త్రం తెలియజేసింది. అందుకే గోవు నుంచి వచ్చే పేడను కూడా మనము అమృతంగా భావిస్తూ ఉంటాము. గో పేడను కూడా అలికి ముగ్గు వేసి లక్ష్మీ స్వరూపంగా భావన చేస్తూ ఉంటాం. ఇప్పటికీ సంక్రాంతి వచ్చింది అని అంటే కనుక ఆవు పేడతో ముద్దలు పెడుతూ ఉంటాం. అంటే అది ఏదో ఆవు పేడతో పెడితే అది గొబ్బెమ్మ అవుతుందనే, అది లక్ష్మీ స్వరూపము, మంగళతత్వమైనటువంటి స్వరూపము అనేటటువంటి పద్ధతితో మనము ఆ యొక్క విధానాన్ని మనము అక్కడ చేస్తూ ఉంటాం. సంక్రాంతి అంటే పంటలు ఇంటికి వచ్చేటటువంటి సమయము, ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయము కాబట్టి ఆ గొబ్బెమ్మలు పెట్టడం కూడా దాని వెనక కూడా చాలా ఆంతర్యం ఉంది. ఆవు నుంచి వచ్చే ప్రతిదీ కూడా ఔషధీ గుణము కలిగినటువంటిది, ఔషధ తత్వం కలిగినటువంటిది. మామూలుగా ఆవు పాలు తాగడం వల్ల ఒంట్లో శక్తి పెరుగుతుంది, వయస్సు తరిగిపోతుంది. గేదె పాలు తాగడం వల్ల వయస్సు విపరీతంగా పెరిగిపోయి శక్తి తగ్గిపోతుంది, ఆయు ప్రమాణం కూడా తగ్గిపోతుంది. అందుకే గేదెకు ఆవుకున్నటువంటి తేడా ఏమిటి? ఆ గేదె అనేటటువంటిది మహిషి, అంటే రాక్షస తత్వం కలిగినటువంటిది. అందుకే మీరు గేదెలను చూస్తే నల్లగా ఉంటాయి, అంటే రాక్షస తత్వం కలిగినటువంటిది. ఆవుల్ని చూస్తే స్వచ్ఛమైనటువంటి తెలుపు రంగులో ఉంటాయి, అంటే దేవతా తత్వం కలిగినటువంటిది గోవు అని అర్థము. అందుకే రెండిటికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి గోమూత్రం అనేటటువంటిది పవిత్రతకు కారణము. అలాగే ముక్కోటి దేవతలను పూజించేటటువంటి ఒక సముదాయం కలిగినటువంటిది గోవు కాబట్టి, తల్లి తర్వాత తల్లి అంతటి గొప్పనైనటువంటిది కాబట్టి గోమూత్రానికి అంత ప్రాముఖ్యత ఉంటుందండి.